నల్లని మేఘాలు కమ్ముకున్న మధ్యాహ్నం ఒక చిన్న పట్టణం అంచున ఉన్న ఇల్లు. ఆ ఇల్లు చుట్టూ అందమైన చెట్లతో ఆ ఇల్లు చాలా అందంగా ఉంది. బయట నుంచి చూస్తే ఎంతో ప్రశాంతంగా ఉంది. కానీ ఆ ఇంటి లోపల మాత్రం ఇప్పుడు తుఫాను గాలులు వీచుతున్నాయి. అది ఆ తండ్రి కష్టార్జితంతో కట్టిన ఇల్లు. 5 ఎకరాల భూమిని ఆ ఇల్లుని కొనగలిగాడతడు. భూమి పంపకాలు జరిగాయి. కానీ ఆ ఇల్లులో ఒక చిన్న గది కోసం రాఘవయ్య గారి 2 కొడుకుల మధ్య వివాదం రాజుకుంది. పెద్దవాడు రామ్, చిన్నవాడు శ్యామ్. ఆ ఇంట్లోని ఒక చిన్న రూమ్ కోసం ఆ ఇద్దరి మధ్య గొడవ. వారిద్దరూ దారుణంగా గొడవ పడుతున్నారు. నువ్వు పెద్దవాడివి అయినంత మాత్రాన అన్నింటినీ నీ పేరు మీద రాసుకుంటావా అని చిన్నవాడు శ్యామ్ అరుస్తున్నాడు. నేను నీ వయసు వరకు తండ్రికి ప్రతి పనిలోనూ సహాయం చేశాను. నాన్నకు అండగా ఉన్నాను. కాబట్టి నాకు అర్హత ఉంది అని రామ్ ఎదిరించాడు. తండ్రి రాఘవయ్య మాత్రం ఒక మూలలో కూర్చున్నాడు. చేతిలో స్టీల్ గ్లాసులో చాయ్ ఎప్పుడో చల్లబడిపోయింది. కానీ ఆయన చూపులు చల్లబడలేదు. ఆ ఇద్దరి మాటలు అరుపులు వింటూ ఉన్నాడు. గత 20 సంవత్సరాలుగా సాయంత్రం సమయంలో పక్షుల గూళ్లను చూస్తూ కూర్చునే ఆయనకు ఈరోజు తన సొంత గూళ్ళో చిందరవందరగా తన కుటుంబంలో కనిపించింది. ఇద్దరు అన్నదమ్ములు ఎంతో కొట్లాడుకుంటున్నారు. కొట్టుకునే స్థితికి వచ్చేశారు. మాటలతో మాట్లాడుకునే స్థితిని దాటి కొట్టుకునే స్థితి వరకు వచ్చేశారు. పరిస్థితి చాలా గంభీరంగా ఉంది. ఆ సమయంలోనే ఉన్నట్టుండి ఆ తండ్రి అకస్మాత్తుగా చాలా పెద్దగా నవ్వాడు. ఆ నవ్వు గోడల్లో ప్రతిధ్వనించింది. గొడవ పడుతున్న ఆ ఇద్దరు కొడుకులు ఆ నవ్వును చూసి ఒక్కసారిగా ఆగిపోయి షాక్ అయ్యారు. ఎందుకు తమ తండ్రి ఇంత గంభీరమైన పరిస్థితులలో ఈ విధంగా నవ్వుతున్నాడు అని వారికి అస్సలు అర్థం కాలేదు. దాంతో వారిద్దరికి చాలా కోపం వచ్చింది. ఆ కోపం ఆ తండ్రి పైన చూపిస్తూ, నాన్న, అసలు ఇక్కడ మాకు ఇంత గొడవ జరుగుతూ ఉంటే మీరు ఆ గొడవని పరిష్కరించకపోగా ఎందుకు ఇలా నవ్వుతున్నారు అంటూ ఆ ఇద్దరు కొడుకులు కోపంగా అడిగారు. అప్పుడు ఆ తండ్రి నవ్వుతూ ఇలా చెప్పాడు, మరి నేను ఇంకా ఏం చెయ్యాలి? మీరిద్దరూ ఈ చిన్న ఆస్తి కోసం ఇంతలా గొడవ పడుతున్నారు. దానికోసం మీరు గొడవ పడకండి. గొడవని ఆపేయండి. నాతో రండి. నేను మీకు ఒక అమూల్యమైన గొప్ప నిధిని చూపిస్తాను అన్నాడు ఆ తండ్రి. అది విని కొడుకులిద్దరూ ఎంతో ఆశ్చర్యపోయారు. ఏంటి, మాకు తెలియని నిధి ఉందా? ఏంటి ఆ ఆస్తి అడిగారు ఆ కొడుకులిద్దరూ. అప్పుడు ఆ తండ్రి చెప్పారు, నేనే స్వయంగా మీకు వెళ్ళి చూపిస్తాను కదా, ఇప్పుడే చెప్పాలి అంటే కుదరదు అన్నాడు. దాంతో ఆ కొడుకులిద్దరూ సరే అనుకున్నారు. ఈ చిన్న ఆస్తి కోసం అసలు గొడవ పడడం ఎందుకు? తండ్రి ఇంకా ఏదో ఎక్కువ ఆస్తిని తమకు ఇస్తున్నాడు కదా అని తండ్రి వెంట వారు వెళ్ళడానికి ఒప్పుకున్నారు. కానీ అప్పుడు ఆ తండ్రి వారికి ఒక కండిషన్ పెట్టాడు. మీరు వెళ్ళే దారిలో మీలో మీరు గొడవ పడితే నేను మిమ్మల్ని ఆ నిధి వద్దకు అస్సలు తీసుకువెళ్ళను, మరియు మార్గ మధ్యంలోనే తిరిగి ఇంటికి వచ్చేస్తాను అన్నాడు. ఆ మాటలు విని అప్పటి వరకు గొడవపడిన ఆ ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని ప్రశాంతంగా తమ తండ్రితో చెబుతున్నారు. అబ్బే, అలాంటిదేమీ ఉండదు, జరగదు నాన్నగారు. మేమిద్దరము ఏమీ అసలు గొడవపడము అన్నారు. అప్పుడు ఆ నాన్న అన్నాడు, సరే, ఏం జరిగినా మీరు గొడవ పడకూడదు. మనం అందరం ప్రేమతో ప్రయాణిద్దాం అన్నాడు. అలా అనగానే ఆ కొడుకులిద్దరూ సరే అని అన్నారు. ఆ తర్వాత ఆ ఇద్దరు అన్నదమ్ముళ్ళు తండ్రితో పాటు బయలుదేరారు. అక్కడికి వెళ్ళడానికి వారికి బస్సు దొరికింది. కానీ ఆ బస్సులో వారికి ఒకే సీటు దొరికింది, ఇద్దరు కూర్చోవడానికి మాత్రమే. కానీ వీరు ముగ్గురు ఉన్నారు. దాంతో ఆ ముగ్గురు ఆ సీట్లోనే ఎలాగో అలాగా సర్దుకొని ఆ ప్రదేశానికి చేరుకున్నారు. తమ ఎక్కడికి తీసుకెళ్తున్నాడు, ఆ ఆస్తి ఏంటి అని ఆ కొడుకులిద్దరూ బస్సులో ప్రయాణం చేస్తున్నంతసేపు ఆలోచిస్తూనే ఉన్నారు. తండ్రి ఆ ఇద్దరు కొడుకులను ఒక పెద్ద ఇంటికి తీసుకువెళ్ళాడు. ఆ భవనం చాలా పెద్దదిగా అందంగా ఉంది. కానీ ఆ భవనం అన్ని వైపుల నుండి నిర్జనంగా ఉంది. ఇప్పుడు ఆ భవనంలో చాలా చోట్ల పావురాళ్ళు గూళ్ళు కట్టుకొని ఉన్నాయి. అప్పుడు తండ్రి వారితో చెప్పాడు, మీకు ఈ ఇల్లుని చూస్తే ఏమైనా గుర్తుకు వస్తుందా అని. వారు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. నేనే చెబుతానులేండి, మీరు ఇక్కడ మీ బాల్యాన్ని గడిపారు, గుర్తుకు వచ్చిందా? ఇది ఇంటి కోసం నేను మా అన్నయ్యతో చాలా పోరాడాను. ఎన్నో గొడవలు జరిగాయి మాకు ఈ ఆస్తి కోసం.
పెద్ద మనుషులు మా ఇద్దరి గొడవను తేల్చడానికి ఎంతో సర్ది చెప్పారు, కానీ మేము వినలేదు. అలాగే గొడవ పడుతూ ఉన్నాము. ఆ గొడవలో చివరికి నేనే నెగ్గాను. నా మొండి పట్టుదల వలన నాకు ఈ ఇల్లు సొంతమయ్యింది. ఆ విధంగా నా వీరోచితమైన పోరాటం వలన నేను ఆ ఇంటిని పొందగలిగాను. కానీ నేను నా అన్నయ్య యొక్క ఆత్మీయతను, ప్రేమను చాలా శాశ్వతంగా కోల్పోయాను. అప్పటి నుంచి మా అన్నయ్య నాతో అస్సలు మాట్లాడలేదు. నాపై కోపంతో అతడు ఇక్కడి నుంచి దూర ప్రదేశానికి వెళ్ళిపోయాడు. తర్వాత మనం ఈ ఇంట్లో చాలా రోజులు ఉన్నాము. కానీ తర్వాత కాలం మారిపోయింది. ఇక్కడ పరిస్థితి మనం ఉండడానికి అనుకూలించలేదు. దాంతో కాలంతో పాటుగా మనం ఒకరోజు ఈ ఇంటిని వదిలి వెళ్ళాల్సి వచ్చింది. అలా ఈ భవనం నుండి బయటకు వెళ్ళవలసి వచ్చింది మనం. కాబట్టి మీరు ఇప్పుడు నాకు ఒక విషయాన్ని చెప్పండి. మనం వచ్చిన బస్సులో మనకు సీటు దొరికింది. ఆ సీటులో మనం కూర్చున్నాము. కానీ ఆ సీటు ఎప్పటికీ మనదే అవుతుందా? అంటే మనం ఇంకా ఎవరు ఆ సీటులో కూర్చోలేరా మనం తప్ప అడిగాడు. అప్పుడు ఆ ఇద్దరు కొడుకులు, అదెలా సాధ్యమవుతుంది నాన్న? బస్సు ప్రయాణం కొనసాగుతుంది. మరియు ప్రయాణికులు మారుతూనే ఉంటారు. ఈరోజు మనం అక్కడ కూర్చున్నాం. రేపు మరొకరు అక్కడ కూర్చుంటారు. అటువంటప్పుడు ఆ సీటు మనది ఎలా అవుతుంది? మనం కూర్చున్నంతసేపే అది మనది అన్నారు. అప్పుడు ఆ తండ్రి అది విని మొదట నవ్వాడు. కానీ ఆ తర్వాత కన్నీళ్లతో చెప్పాడు, చూడండి, నేను మీకు ఇదే వివరించడానికి ప్రయత్నిస్తున్నాను. ఈ భూమిపై ఉన్నది ఏదైనా కొంతకాలం నీది. నీ ముందు మరొకరి సొంతం, నీ తర్వాత వేరొకరి సొంతం. కొంతకాలం నువ్వు అక్కడ ఉన్నావు, మరియు కొంతకాలం తర్వాత అది వేరొకరిది అవుతుంది. కానీ ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, ఈ కొంతకాలం కోసం మీ విలువైన సంబంధాలను త్యాగం చేయవద్దు. మీరు డబ్బుకే ప్రాధాన్యతను ఇస్తే అప్పుడు ఈ భవనం యొక్క పరిస్థితిని ఒక్కసారి పరిగణించండి. అత్యుత్తమమైన రాజభవనాలలో కూడా ఎవరూ నివసించకపోతే పావురాలు ఒకరోజు తమకు గూడును ఏర్పరచుకుంటాయి. అదేవిధంగా ఎంత ఆస్తి ఉన్నా సంబంధాలు లేనప్పుడు మన పరిస్థితి అలాగే బూజు పట్టిపోయి ఉంటుంది. కాబట్టి కుమారుల్లారా, నేను చెప్పదలుచుకున్నదల్లా ఆ బస్సు సీటును గుర్తుంచుకోండి. దాని యొక్క ప్రయాణికులు ప్రతిరోజు మారుతూనే ఉంటారు. ఆ సీటు కోసం విలువైన సంబంధాలను త్యాగం చేయవద్దు. నువ్వు బస్సు ప్రయాణాన్ని సమన్వయం చేసినట్లే జీవిత ప్రయాణాన్ని కూడా సమన్వయం చేస్తూ ఉండండి అన్నాడు. కొడుకులిద్దరూ తమ తండ్రి చెప్పినది అర్థం చేసుకొని అతనికి క్షమాపణ చెప్పడం ప్రారంభించారు. తర్వాత ఆ అన్నదమ్ములిద్దరూ ఒకరికొకరు క్షమాపణలు చెప్పుకున్నారు. తర్వాత ఇద్దరి అండర్స్టాండింగ్ ప్రకారం ఆస్తిని పంపకాలు చేసుకున్నారు సామరస్యంగా. ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చిందా? ఈ కథ గురించి మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని తప్పక కామెంట్స్లో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.